మనం కళ్ళకు గంతలు కట్టుకొని జస్ట్ ముందుకు వాక్ చేయాలంటేనే చేయలేం. అట్లాంటిది మీరు హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు కళ్ళకు గంతలు కట్టుకొని డ్రైవ్ చేశారు. అసలు ఎందుకు అలా డ్రైవ్ చేశారు? అంటే కళ్ళకు గంతలు కట్టుకునే ఒక ప్రక్రియ అనేది మ్యాజిక్‌లో ఒక భాగం. హ్మ్. మెయిన్‌గా ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకున్నది పురాణాల్లో శబ్దవేది గురించి విన్నాం. కళ్ళకు గంతలు కడితే తల మీద ఉండే యాపిల్ పండుని బాణంతో ఈటతో కొట్టేయడము, చాకులు ఇసిరేయడము అలాంటిది ఉండేది. అది మన పురాణాల్లో ఉన్న ఆ సీక్రెట్‌ని మన ఇండియన్స్ నుంచి అమెరికన్స్ దొంగిలించి తస్కరించి ఎక్స్‌రే ఐస్ అని చెప్పేసి వాళ్ళొక బుక్ రాశారు. అంటే కళ్ళుండే కాదు, కళ్ళు లేకుండా కూడా ఎన్నో పనులు మనము చేయగలమని. దాన్ని ఎంటర్టైన్మెంట్ గాని ఎందుకు తీసుకోవాలి, దాని ద్వారా ప్రజలకి మనం ఒక మంచి అవేర్నెస్ని కలిగించాలి. ఇప్పుడు దానికి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తారు, రైట్ తిరుగుతుంటారు, తలకు హెల్మెట్ పెట్టుకోరు, ఫాస్ట్గా వెళ్ళి సడన్లీ బ్రేక్ వేస్తుంటారు. రోజు ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో నేను చూడడం జరిగింది. ఆ యాక్సిడెంట్ల వల్ల శరీర అవయవాలు భాగాలు పోవడము, ప్రాణాలు పోవడము, తలకు గాయాలు కలగడం జరిగింది. దీని ద్వారా కళ్ళు మోయకండి, కళ్ళు తెరవండి. కళ్ళు మూసుకొని కూడా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇంటికి క్షేమంగా పోతాము అని ఒక నమ్మకం ఉంది. కానీ మీరు కళ్ళు తెరిచి కూడా మీరు డ్రైవింగ్ చేస్తూ ఎటో చూస్తూ ఏదో చేస్తూ కళ్ళు తెరిచి కూడా కళ్ళు లేనట్టులాగానే డ్రైవింగ్ చేస్తుంటారు. రోడ్డు సెంటర్లోంచి డ్రైవింగ్ చేస్తుంటారు, సడన్లీ బ్రేక్ వేస్తుంటారు, ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి విషయాలలో మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసి మొట్టమొదటి నా ప్రదర్శన చౌటుప్పల్ నుంచి యాదగిరిగుట్ట కొండపై దాకా ఉగాది సందర్భంగా మీ లోపల ఇక్కడి నుంచి అయినా యాక్సిడెంట్లు కాకూడదు, ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అలా చేశాను.